మ్యామ్ రీసెంట్‌గా వైసీపీ నాయకులు స్పోక్ పర్సన్ గూడా వైసీపీ పార్టీ నుంచి అటు నాగార్జున యాదవ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డెలివరీ బాయ్ అంటూ, వాడు వీడు అంటూ మాట్లాడారంటూ కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంటే ఈ కేసుని మనం ఏ విధంగా చూడొచ్చు? అతన్ని అరెస్ట్ చేయడం తప్పని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధులుగా ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు హ్మ్. ఒక రకంగా ఆ పార్టీ యొక్క అంతరంగం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఉద్దేశాలు అన్నీ అధికార ప్రతినిధుల ద్వారానే ప్రపంచానికి తెలుస్తూ ఉంటాయి. అవును. వాళ్ళే కదా మీడియాతో మాట్లాడతారు. హ్మ్. మరి అలాంటి అధికార ప్రతినిధుల్ని ప్రకటించేటప్పుడు ఆ పార్టీ మరి కొంచెం జాగ్రత్త అయితే వహించాలి కదా. హ్మ్. ఇంత ఇదిగా మాట్లాడే వాళ్ళని ఎలా అధికార ప్రతినిధులుగా నియమించింది అనే మాట్లాడుకోమా. అవును. గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సాక్షాత్తు ఒక ఎంపీ కావచ్చు, వాళ్ళందరూ ఎలా మాట్లాడారో మనం చూసాం. హ్మ్. దానికి ప్రతిగా ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు గెలిచిన వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో కంటికి కన్ను పంటికి పన్ను అంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు. అవును. మీరు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది అధికార ప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నోటికి హద్దు పద్దు లేకోకుండా ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడేది కరెక్టా? ఇప్పుడు వీళ్ళే వైసీపీ పార్టీని విమర్శించారు మొన్నటిదాకా. మరి మీరు మీ పార్టీలోనూ అలాగే మాట్లాడుతుంటే ఎట్లా? ఇప్పుడు రోజా నోరు బారేసుకుందని అన్నాము. రోజా మీద మీరు నోరు బారేసుకుంటే ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఈ చిన్నపాటి బుద్ధి రాజకీయ పార్టీలకి లేదు. ఇప్పుడు మనం ఎంత వాడిగా వేడిగా అయినా మాట్లాడచ్చు, ఎంత ముక్కుసూటిగా అయినా మాట్లాడచ్చు, ఎంత కంకర్రాయి పెట్టి కొట్టినట్టయినా మాట్లాడచ్చు. కానీ ఆ మాటలు కాస్త సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారం లేకపోతే ఇలాగే జరుగుతుంది. ఎంత ధైర్యం ఉండాలండి? ఎందుకు రేవంత్ రెడ్డిని అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎంని పట్టుకొని ఒక రాష్ట్రం సీఎంని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందులో మీరు రీసెంట్గా చూసే ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే రిటైర్ అయినటువంటి ఇంజనీర్లను మాట్లాడుతూ, అంటే వాళ్ళని కోసి ఆ రక్తం అంతా పంట పొలాల్లో చల్లాలి అంటే ఒక గురువు నుంచే ఇంకో కొంతమంది నేర్చుకుంటారు, విద్యార్థులు కానీ ఎవరు కానీ. అంటే ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ చేసే సీఎం ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చూసే వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారని కూడా ఈ ఇష్యూ తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇప్పుడు మనము దీని గురించి మాట్లాడాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అసలు కేసీఆర్ భాష ఎట్లా ఉండేది? కవిత భాష ఎట్లా ఉంటుంది? కేటీఆర్ భాష ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష అట్లనే ఉంది. ఇంకొంతమంది కాంగ్రెస్ లీడర్ల భాష అట్లనే ఉంది. అటు ఆంధ్రాలో చూస్తే ఆంధ్రాలో పరిస్థితి అట్లనే ఉంది. అసలు ఈ రాజకీయ నాయకులకి ఏమైంది? ఏదో సినిమాల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఈ నగరానికి ఏమైంది అని ఒక యాడ్ వస్తుంది, పొగ గురించి, పొగ తాగటం గురించి. అట్లాగే ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు. అసలు ఈ రాజకీయ నాయకులకి ఏమైంది? అసలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక క్యాంపు పెట్టి ఇది మాట్లాడితే తప్పు, ఇది మాట్లాడితే తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని క్లాసులు పెట్టాలేమో అనిపిస్తుంది. ఇప్పుడు భాష చాలా అందమైన భాష ఉందండి, సంస్కారవంతమైన భాష ఉంది. అందమైన భాష కంటే కూడా సంస్కారవంతమైన భాష ఉంది. మరి అంత సంస్కారవంతమైన భాష ఏదైనా ఆ 52 అక్షరాల్లో నుంచే కదా. మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా మన బుద్ధిని బట్టి వస్తుంది. ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగ్ వేయడం కరెక్ట్ కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అట్లెందుకు మాట్లాడతాడు అనే దానికి ఒక చిన్న జస్టిఫికేషన్ ఉంది.
ఆ పరిస్థితి యొక్క గాఢతను అర్థం చేయటం కోసం ఉమ్, ఇంత అన్యాయం జరిగిందే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారండి ఆ ప్రాజెక్ట్ని. అదేం చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం లాగా అయిపోయింది. ఒకప్పుడు ధనిక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఉమ్, మిగులు రాష్ట్రం ఇది. అట్లాంటిది ఇవాళ ఈ స్థితికి వచ్చింది. అప్పుల రాష్ట్రం అయింది. 1st తారీఖు వస్తుంది అంటే జీతాలకు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఉమ్, అందు గురించి అది అర్థం అవటం కోసం ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇంకొక పోలికతో మాట్లాడాలి, ఉమ్, ఇంకొక రకంగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలంటే మంచి భాష వచ్చు, ఆయనకి మంచి మాటలు వచ్చు, చాలా మంచి మాటకారే. ఉమ్, కానీ ఆయన ఒక పదునుగా మాట్లాడాలి అంటే మాటల ద్వారా గెలవాలి అని అనుకుంటున్నాడు ఆయన. కేవలం మాటలతోటే గెలవలేరండి. మీరెంత మాటల మాంత్రికుడైనా సరే మాటలు ఒక్కటే మిమ్మల్ని గెలిపించవు. మళ్ళీ మళ్ళీ మీ పనే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆయన అలా మాట్లాడినంత మాత్రాన ఈ నాగార్జున అనే వ్యక్తి ఇలా మాట్లాడటానికి వీల్లేదు. ఉమ్, మరి ఇప్పుడు మొన్న అందరూ గింజుకున్నారు కదా, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం పని, ఆ రాష్ట్రం వాళ్ళకి ఏం పని, అది ఇదేని ఇష్టారీతిన కొట్టుకున్నారు కదా ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు. మరి ఆ రాష్ట్రం నాగార్జునకి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రితో ఏంటి పని? ఉమ్, అసలు ఎందుకు మాట్లాడాలి? ఒక్కటే వైసీపీ స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధం ఉంది కాబట్టి, మనకి చంద్రబాబు నాయుడు గారు శత్రువు కాబట్టి శత్రువు యొక్క మిత్రుడు కూడా శత్రువే మనకి. అందుకే ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నారు. కుదరదు ఇట్లా నోరు బారేసుకుంటే. మరి ఇక్కడ కేవీఆర్ ఉమ్, అట్లనే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడాడు. అందుకే పట్టుకెళ్ళారు. ఉమ్, మరి ఇక్కడ పోలీసులు నిన్న నాగార్జున ఎట్లా పట్టుకొచ్చారో అక్కడ పోలీసులు కేవీఆర్ని కూడా అట్లాగే పట్టుకెళ్లారు. అంటే ఏం కేవీఆర్ని పట్టుకెళ్ళినప్పుడు మాట్లాడిన గొంతులు నాగార్జునాన్ని పట్టుకొచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. అందుకే ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో బాగా దొంగలైపోయారు. ఉమ్, 2 రకాల మాటలు, మాకొక న్యాయం మీకొక న్యాయం, మాకొక నీతి మీకొక నీతి, మా రూపాయికి 100 పైసలు మీ రూపాయికి 1 పైసాని, ఈ టైప్గా తయారైపోయారు. అందులో మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విపరీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ వాళ్ళు మాట్లాడడం, ఇక్కడ పోలీసులు వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకురావడం, అక్కడ పోలీసులు వెళ్ళి ఇక్కడ వాళ్ళని ఇదే జరుగుతుంది. పోలీసులకి వేరే పని లేనట్టు వీటి మీదనే తిరగడం స్టార్ట్ అవుతుంది. లేదు, మొదటిసారి తెలంగాణ పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చింది నాగార్జున్ని. ఆంధ్ర పోలీసులు ఇప్పటికి 2 సార్లు వచ్చారు కేవీఆర్ కోసం. అంతకుముందేమో నాగేశ్వర్ గారి కోసం వస్తున్నారు అని ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి ఆయనే చెప్పాడుగా, నాకే నోటీసు రాలేదు అని చెప్పాడు. అది అంతా ఒట్టి అబద్ధం. కావాలని ఆంధ్ర గవర్నమెంట్ మీద ఒక బురజల్లటం కోసం, ఒక తెలంగాణ సెంటిమెంట్ని రగిలించటం కోసం చేసిన పనే కానీ, వీళ్ళంతా చేసిన హడావుడి గాండ్రింపులే కానీ వేరే ఏమీ కాదు. అందుకని ఏది ఏమైనా మనకి జరిగితేనే నష్టం, పక్క వాళ్ళకి జరిగింది నష్టం కాదు అనుకునే మనస్తత్వం ఉండటమే ఇట్లాంటి వాటికి కారణం. అంటే పార్టీని రిప్రజెంట్ చేసే ప్రతినిధులకి అంటే వాళ్ళు ఏమి దృష్టిలో పెట్టుకోవాలి? ఇట్లాంటివి మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు, కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. లేదు, అధినాయకుడు మెప్పు కోసం మాట్లాడతారు. అధినాయకుడు కూడా వీళ్ళకి అదే చెప్తాడు, ఇలాగే మాట్లాడండి మీరు అని చెప్తారు. ఏమి ఆశ్చర్యం ఏం పోవక్కర్లా మీరు. వాళ్ళు కాకపోతే వాళ్ళ వేరే వాళ్ళు, వీళ్ళు అధికార ప్రతినిధులుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడతారనమాట. ఉచ్చం నీచం మర్చిపోయి. ఇప్పుడు కేసు అయింది, తిరగాలి కోర్టుకి, సరిపోద్ది కదా. అందుకే ఎంతవరకు మాట్లాడవచ్చో అంతవరకు మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో చూస్తున్నాంగా. అందుకని చాలా చాలా సంయమనంతో, చాలా జాగ్రత్తగా, మర్యాదగా. ఇప్పుడు మనం చెత్త మాట్లాడామనుకోండి, మన ఇంట్లో కూర్చుని మాట్లాడామనుకోండి, మన ఇంట్లో వాళ్ళే వింటారు. మనం ఒక చిన్న సమూహంలో కూర్చుని మాట్లాడామనుకోండి, ఆ సమూహం మాత్రమే వింటది. కానీ మీడియాలోకి వచ్చి మాట్లాడితే ఎంతమంది అయినా చూడొచ్చు. బాధ్యత ఉండాలిగా. ఇప్పుడు నీ నోట్లోంచి మాట వచ్చేసాక
నువ్వు మాటకు బానిస అయిపోతావు. మాటని నువ్వు బానిస చేసుకోవాలి తప్పితే నువ్వు మాటకు బానిస అవ్వకూడదు. అక్కడే వచ్చింది ఇదంతా. ఏది ఏమైనా అధికార ప్రతినిధుల్ని నియమించుకునేటప్పుడే పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి అవసరం లేదు అని ఎవరైనా అనుకుంటే ఇలాంటి కేసులు అవుతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.